మొక్కలు పంటలు ఉత్పత్తి చాలా ఎక్కువగా జరగాలి అంటే ఏది హైబ్రిడ్ అనేది నిజానికి సైంటిఫిక్. హైబ్రిడ్ అనేదాన్ని చెత్త పదంగా మార్చింది రాజకీయ నాయకులు. సో హైబ్రిడ్, క్రాస్ బ్రీడ్ ఇలాంటి పదాలు తీసుకొని వచ్చి ఈ సంకర జాతి అనే పదం ఏంటంటే చాలా దారుణమైనటువంటి, అసందర్భమైనటువంటి, అనుచితమైనటువంటి ప్రయోగం ఈ సమయంలో. ఇంకా దొరికిన తర్వాత చాలా ఆశ్చర్యకరంగా దాన్ని ఈ మాట మీరు మామూలుగా సజ్జలు మాట్లాడింది ఎక్కడ ఉండాలి? వైసీపీ అఫీషియల్లో ఉండాలి. కానీ సజ్జలు మాట్లాడింది ఈ డైలాగు తెలుగుదేశం అఫీషియల్లో మీకు కనిపిస్తుంది. అంటే తెలియకుండానే మనం ఒకరి మీద ద్వేష కోపంతోనో లేకపోతే చాలా వ్యతిరేకంగా పెద్ద ఆయుధం ప్రయోగిస్తున్నామని ఆయుధాలు ఇస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ సజ్జల మాటలు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద ఆయుధం ఆయనే ఇచ్చినట్టుగా అయింది. వాళ్ళు దాన్నే పెట్టారు. ఈరోజు ఉదయం ఆ ఛానల్ అన్నిట్లలో కూడా ఇంకా అదే ఎవరిదిరా శంకర్ జాతి అని మళ్ళీ ఒకటి వీళ్ళ మీద మళ్ళీ. కాబట్టి దీనికి కంటిన్యూషన్ టాపిక్ నాకు ఇంకోటి ఉంది, నేను అది కూడా చెప్తాను. కానీ ఇప్పుడు దీని మీద రఘురామకృష్ణరాజు గారు కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు అంతకుముందు ఆ దళిత అన్న అంశం మీద పెట్టినామే ఒకరైతే, రఘురామకృష్ణరాజు బై ఆల్ మీన్స్ ఉపసభాపతి, రాజ్యాంగ పదవిలో ఉన్నారు. డీజీపీకి ఆయన ఫిర్యాదు చేసినప్పుడు దానికి పూర్తి చట్టబద్ధత, దానికి ప్రాధాన్యత అవన్నీ ఉంటాయి కదా.